शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगजाननपद्मार्कं गजाननमहर्निशमनेकदन्तं भक्तानामेकदन्तमुपास्महे गुरुब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरुस्साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः श्रीमहागणाधिपतये नमः श्रीमहासरस्वत्यै नमः श्रीगुरुभ्यो नमः హరి ఓం. విఎన్ఆర్ క్రియేషన్స్ చూస్తున్న ప్రేక్షకులందరికీ కూడా ఈ వారం రాశిఫలాలకు స్వాగతం. మరి కొత్తగా ఛానల్ చూస్తున్న వాళ్ళు మన విఎన్ఆర్ క్రియేషన్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోను లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. సలహాలు సందేహాలు ఏమైనా ఉంటే కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మరి ఈ రాశిఫలాలను ఈ వార ఫలాలను మనం చూసే ముందు ఒకసారి ఈ వారం గ్రహస్థితి చూద్దాం. మేషరాశిలో మనకు బృహస్పతి సంచారం అనేది ఉంది. కన్యా రాశిలో కేతు సంచారం. ఇక కుజుడు వచ్చేసి మకర రాశిలో శని రవి శుక్రులు ముగ్గురు కూడా కుంభరాశిలో ఉన్నారు. చంద్రుడు కూడా ఉన్నాడు. చంద్రుడు కుంభమీన మేషాల్లో సంచరిస్తున్నాడు. ఇక బుధ రాహులు ఇద్దరు కూడా మీనరాశిలో ఉన్నారు. మరి గ్రహస్థితి ఆధారంగా మనం చూసుకున్నట్టయితే ఈ వారం ముఖ్యంగా గ్రహ మార్పును దాంతోపాటు ఈ వారం రాశిఫలాలను మనం చూద్దాం. అయితే ఇక్కడ మనం చూసుకుంటే రవి వారాంతంలో మీనరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. బుధాదిత్య యోగం బృహస్పతితో కలయిక రాహుతో కలయిక సంభవిస్తుంది. మరి ఈ ఫలితాలు కూడా మనం చూద్దాం. మేషరాశి ఫలితాలు. ఈ వారం మేషరాశి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే రాశిరీత్యా జన్మ బృహస్పతి, 6వ స్థానంలో కేతువు, 10వ స్థానంలో కుజుడు, 11వ స్థానంలో రవి శని శుక్రులు ఉన్నారు. అలాగే బుధ రాహులు ద్వాదశంలో ఉన్నారు. రవి వచ్చేసి 14వ తారీఖు ద్వాదశంలోకి రావడం జరుగుతుంది. ఇక చంద్రుడు వచ్చేసి ఏకాదశ ద్వాదశ జన్మాల్లో సంచరిస్తున్నాడు. ఈ గ్రహస్థితి ఆధారంగా మనం చూసుకుంటే మేషరాశి వారికి ఈ వార ప్రారంభం నుంచి కూడా మంచి స్థిరమైన ఆలోచన విధానం ఉంటుంది. ప్రతి విషయం కూడా అనుకూలమైన వాతావరణాన్ని ఏర్పాటు చేసుకుంటారు. నిర్ణయాలు కఠినంగా తీసుకుంటారు. ప్రతి విషయంలో కూడా 1-2 సార్లు ఆలోచించి ముందడుగు వేస్తారు. ఆర్థికపరమైన విషయాల్లో మంచి అభివృద్ధి ఉంటుంది. లాభంలో 3 గ్రహాలు ఉండడం వల్ల అందుట్లో రవి కూడా వెళ్ళిపోతున్నాడు కాబట్టి శని శుక్రుల కలయిక అనేది అద్భుతమైనటువంటి యోగాన్ని ఇస్తుంది. ఎందుకంటే మిత్రక్షేత్రము మిత్రుడితో కలిసి ఉండడం వల్ల ఆర్థిక అభివృద్ధి బాగుంటుంది. మంచి స్థిరత్వాన్ని ఆర్థికంగా స్థిరత్వాన్ని లాభాలను పొందే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. ఇక దగ్గర బంధువుల నుంచి కూడా కొంత అనుకూలత ఉంటుంది. కుటుంబంలోని దగ్గర వ్యక్తులకు అనారోగ్యము, దుర్వార్తా శ్రవణాలు అయితే కలిగే అవకాశం ఉంది. ఏదైనా కార్యక్రమాల్లో పాల్గొనడం, కుటుంబంతో కలిసి దూర ప్రాంత ప్రయాణాలు చేయాల్సి రావడం అనేది మనం గమనించవచ్చు. ఇక స్థిరాస్తుల కొనుగోలు విషయంలో వారాంతంలో అనుకూలిస్తుంది. వార ప్రారంభంలో మిశ్రమంగా ఉండే అవకాశం ఉంది. వాహనం కొనాలన్నా కూడా, గృహ నిర్మాణం చేయాలన్నా కూడా, గృహోపకరణాలు కొనాలన్నా కూడా వారాంతంలో ప్రయత్నించండి. వార ప్రారంభంలో అయితే అనుకూలించే అవకాశం చాలా తక్కువగా మనకు సూచిస్తుంది. ఇక విద్యార్థులకు మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. అయితే పూర్వార్ధం ఈ వారంలో 14వ తారీఖు వరకు కొంత అనుకూలమైనటువంటి వాతావరణం ఉంటుంది. వారాంతంలో రవి ద్వాదశంలోకి రావడం అనేది జరుగుతుంది. దానివల్ల కొంత మిశ్రమమైన ఫలితాలు, అంటే విద్యార్థులకు మిశ్రమమైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. అధిక శ్రమ పడాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ప్రతి విషయంలో కూడా 1-2 సార్లు ఆలోచించి ముందడుగు వేయండి. అలాగే చుట్టూ ఉన్న స్నేహితులతో కొంత అప్రమత్తంగా ఉండండి. ఇక దాంతోపాటు సంతానపరమైన విషయాలలో కొన్ని ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. రుణాలు కొంతవరకు తీర్చే అవకాశం కూడా మనకు సూచిస్తుంది. కొత్త రుణాలు తీసుకోవాల్సి రావడం, ముఖ్యంగా సంతానపరమైన విషయాలలో, విద్యాపరమైన విషయాల్లో రుణాలు తీసుకోవాల్సి రావడం మనం గమనించవచ్చు. భార్యాభర్తల మధ్య అనుకూల వాతావరణం ఉంటుంది. ఒకరి నుంచి ఒకరికి సహాయ సహకారాలు అందడం, శుభకార్యాలలో పాల్గొనడం, అన్యోన్యత పెరుగుతుంది. సమస్యలు ఏమైనా ఉంటే కుటుంబంలో ఆ సమస్యలు తగ్గిపోతాయి. ఇక దాంతోపాటు ఆరోగ్యపరమైనటువంటి విషయాలలో అష్టమాధిపతి అయినటువంటి అంగారకుడు ఉచ్చస్థితిలో ఉండడం వల్ల ఆరోగ్య సమస్యలన్నీ కూడా పూర్తిగా నయమవుతాయి. ద్వాదశంలో రాహు ఉన్నప్పటికీ కూడా ఆ సమస్యల నుంచి అంగారకుడు శుభయోగాన్ని ఇస్తున్నాడు కాబట్టి తప్పకుండా ఆరోగ్య సమస్యల నుంచి బయటపడడం అనేది జరుగుతుంది. ఇక తల్లిదండ్రుల నుంచి కొంత అనుకూలత ఉంటుంది. కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి. అలాగే తల్లిదండ్రుల నుంచి ఏదైనా డబ్బు కానీ స్థిరాస్తులు కానీ కలిసి వచ్చే అవకాశం మనకు సూచిస్తుంది. ఇక దాంతోపాటు ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఉద్యోగపరంగా చూసుకుంటే మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ప్రమోషన్లు, స్థానచలనాలు కూడా కలిగే అవకాశం ఉంది. ముఖ్యంగా రక్షణ రంగాల వారు విశేషంగా రాణిస్తారు. దాంతోపాటు దశమాధిపతి శని ఏకాదశంలో ఉండడం వల్ల ఉద్యోగంలో
జీతాలు పెరగడం, మీకు ఎప్పటి నుంచో రావాల్సినటువంటి డ్యూలు ఏమైనా ఉంటే అవి కూడా మీకు రావడం అనేది ఈ వారం ఎక్కువగా జరిగే అవకాశం మనకు సూచిస్తుంది. ఇక దాంతోపాటు మేషరాశి వారికి రాజకీయ నాయకులకు కూడా మంచి విజయాలు అయితే దక్కే అవకాశం ఉంది. సినీ రంగాల వారికి కూడా అద్భుతమైనటువంటి విజయాలు దక్కే అవకాశం ఈ వారం ఎక్కువగా సూచిస్తుంది. ఆకస్మిక ధన లాభాలు కొంతవరకు కలిగే అవకాశం మనకు సూచిస్తుంది. ఖర్చులు, కుటుంబపరమైన ఖర్చులు, అలాగే సంతానపరమైన ఖర్చులు, కుటుంబంలో తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలో ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. దూర ప్రాంత ప్రయాణాలు, ఊహించని ప్రయాణాలు కలిగే అవకాశం ఈ రాశి వారికి ఎక్కువగా సూచిస్తుంది. ఇక మేషరాశి వారు చేసుకోవాల్సినటువంటి పరిష్కారాల గురించి చూస్తే సుబ్రహ్మణ్యేశ్వర దేవాలయ దర్శనం చేసుకొని సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పంచామృతాలతో అభిషేకం చేయించండి. అలాగే మంగళవారం రోజు సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని పారాయణం చేసుకోండి. ఇక దాంతోపాటు విష్ణు సహస్రనామ పారాయణం కూడా చేయండి. ఈ వారాంతంలో రవి ద్వాదశంలోకి రావడం వల్ల కొంత విద్యార్థులకు ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. కాబట్టి ప్రతినిత్యము ఆదిత్య హృదయ స్తోత్రాన్ని సూర్యోదయానికి చేసుకునే ప్రయత్నం చేయండి. అలాగే మినుములు, గోధుమలు రెండు కూడా దానం ఇవ్వండి. దానివల్ల ఈ వారం కొంత శుభ ఫలితాలు కలుగుతాయి. ఇది మనకు మేషరాశి 2024 సంవత్సరం ఈ వారం ఫలితాలు. వృషభ రాశి ఫలితాలు. ఈ వారం వృషభ రాశి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే రాశిరీత్యా 5వ స్థానంలో కేతువు, అలాగే 9వ స్థానంలో కుజుడు, 10వ స్థానంలో శుక్ర, రవి, శనులు ఉన్నారు. ఇక్కడ రవి వచ్చేసి 14వ తారీఖు ఏకాదశంలోకి రావడం జరుగుతుంది. రాహు ఉన్నాడు ఏకాదశంలో. ఇక బుధుడు కూడా ఉన్నాడు. బుధాదిత్య యోగంతో పాటు రాహుతో కలయిక సంభవిస్తుంది. అలాగే ద్వాదశంలో బృహస్పతి ఉన్నాడు. మరి ఈ గ్రహస్థితి ఆధారంగా చంద్రుడు వచ్చేసి దశమ, ఏకాదశ, ద్వాదశాల్లో సంచరిస్తున్నాడు. ఈ గ్రహస్థితి ఆధారంగా వృషభ రాశి వారికి రాష్ట్రాధిపతి దశమ స్థానంలో శని క్షేత్రంలో ఉండడం వల్ల కొంత పనులు నిదానంగా చేయడం, ఏదైనా కూడా నిర్ణయాలు తీసుకునే ముందు 1-2 సార్లు ఆలోచించి ముందడుగు వేయడం చేస్తారు. సమస్యలు ఎన్నున్నా కూడా పరిష్కారాల వైపు అడుగు వేసే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. కొంత సంశయాత్మకంగా ఉన్నటువంటి విషయాలు కొంత వాయిదా వేసుకోండి. అలాంటి వాటిలో తొందరపడి తలదూర్చకపోవడం అనేది మంచిది. ఆర్థికపరమైన విషయాలలో చూసుకున్నట్టయితే మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. ఆకస్మిక ధనలాభాలు, మీకు రావాల్సినటువంటి పాత బకాయిలన్నీ కూడా తిరిగి వచ్చే అవకాశం మనకు సూచిస్తుంది. ఇక కుటుంబపరమైన విషయాలలో ఈ వార ప్రారంభం అంతా కూడా అనుకూలంగా ఉంటుంది. ఏదైనా శుభకార్యాలలో పాల్గొంటారు. దగ్గరి బంధువుల నుంచి ఆర్థిక సహాయం ఏదైనా అందించడం, మీ వల్ల వాళ్ళకి కానీ వాళ్ళ వల్ల మీకు కానీ అందడం, అలాగే పూర్తి అనుకూలంగా కుటుంబ విషయాల్లో మనకు సూచిస్తుంది. ఇక స్థిరాస్తుల విషయంలో ఈ వారమంతా కూడా అనుకూలంగా ఉంటుంది. స్థలాలు కొనాలన్నా కూడా, గృహ నిర్మాణాలు చేయాలన్నా కూడా, వాహన కొనుగోలు చేయాలన్నా కూడా ఈ వారం అనుకూలమైన వాతావరణం ఉంటుంది. తప్పకుండా ఆ విషయాల్లో ముందడుగు వేయవచ్చు. ఇక విద్యార్థులకైతే కొంత అనుకూలమైన వాతావరణం ఉన్నప్పటికీ కూడా బుధుడు రాహుతో కలిసి ఉండడం వల్ల ఆటంకాలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది విద్యార్థులకు. అయినప్పటికీ కూడా అద్భుతమైనటువంటి విజయాలు దక్కించుకుంటారు. కానీ ఏకాగ్రతతో చుట్టూ ఉన్న వాళ్ళ నుంచి కొంత అప్రమత్తంగా ఉండండి. స్నేహితులు కానీ, బంధువుల వల్ల కానీ మీ చదువుకు ఆటంకం కలిగే అవకాశం ఉంది. అలాగే కేతు పంచమంలో ఉండడం వల్ల ఆధ్యాత్మిక జ్ఞానం అనేది పెరుగుతుంది. దేవాలయ దర్శనాలు చేయాలని ఒక ఉత్సాహం, అలాగే దేవతల యందు భక్తి, ధర్మం యందు భక్తి ఎక్కువగా కలిగే అవకాశం ఉంది. రుణాలు కొంతవరకు తీర్చే అవకాశం ఉంది. ఇక భార్యాభర్తల మధ్య అనుకూల వాతావరణం ఉంటుంది. ఒకరి నుంచి ఒకరికి సహాయ సహకారాలు అందించుకోవడం కానీ, శుభకార్యాల్లో పాల్గొనడం కానీ ఇవన్నీ కూడా విశేషంగా అనుకూలించే అవకాశం మనకు సూచిస్తుంది. అలాగే ఆరోగ్య విషయంలో చూసుకుంటే చిన్న చిన్న అనారోగ్య సమస్యలు, దీర్ఘకాలిక వ్యాధులైనటువంటి షుగర్ వాటి వల్ల కొంత చిన్న ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది. వాటి విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవడం అనేది చాలా అవసరం. ఇక దాంతోపాటు తల్లిదండ్రుల నుంచి కూడా కొంత అనుకూలత, తల్లిదండ్రుల నుంచి స్థిరాస్తులు కలిసి రావడం కానీ, ఆర్థిక సహాయం అందించడం కానీ వాళ్ళ వల్ల మీకు కొంత ఈ వారం అనుకూలించే వాతావరణం ఎక్కువగా సూచిస్తుంది. ఇక దాంతోపాటు ఉద్యోగ విషయంలో మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ప్రమోషన్లు, స్థానచలనాలు కూడా కలిగే అవకాశం ఉంది. వాహన యోగం కూడా కలిగే అవకాశం మనకు సూచిస్తుంది. దాంతోపాటు చేతి వృత్తుల వారికి కానీ, సినీ రంగాల వారికి కానీ విశేషమైనటువంటి అద్భుతమైనటువంటి
లాభాలు కలిగే అవకాశం ఉంది. వ్యాపార రంగంలోని వారికి కూడా అద్భుత లాభాలు కలిగే అవకాశం మనకు సూచిస్తుంది. ఇక ఆకస్మిక ధన లాభాలు కూడా కొంతవరకు సూచిస్తున్నాయి. దాంతోపాటు రాజకీయ నాయకులకు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కొంత ఆచితూచి అడుగు వేయడం, మాట్లాడేటప్పుడు కొంత తొందరపాటు నిర్ణయాలు తీసుకోకపోవడం అనేది మంచిది. ఇక విదేశీ ద్రవ్యం కూడా వచ్చే అవకాశం వీరికి సూచిస్తుంది. విదేశీ ద్రవ్య లాభం అనేది ప్రస్తుతం ఈ వృషభ రాశి వారికి సూచిస్తుంది. దాంతోపాటు ఖర్చులు అధికంగా ఉంటాయి. ముఖ్యంగా ఆరోగ్యపరమైనటువంటి ఖర్చులు ఎక్కువగా ఉండే అవకాశం ఈ రాశి వారికి సూచిస్తుంది. మరి వృషభ రాశి వారు చేసుకోవాల్సినటువంటి పరిష్కారాల గురించి చూస్తే ముఖ్యంగా దత్తాత్రేయ దేవాలయ దర్శనం చేసుకుని స్వామివారికి శనిగలు నివేదన పెట్టి పంచిపెట్టండి. దత్త స్తవపారాయణం చేసుకోండి. ఇక దాంతోపాటు ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠించండి. దానివల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. ఇది మనకు వృషభ రాశి యొక్క ఫలితాలు. మిథున రాశి ఫలితాలు. ఈ వారం మిథున రాశి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే రాశిరీత్యా జన్మ చతుర్థంలో కేతువు, అలాగే అష్టమంలో అంగారకుడు, నవమంలో బుధ, రవి, శుక్ర, శనులు ఉన్నారు. రవి వచ్చేసి 14వ తారీఖు దశమ స్థానంలోకి వెళ్తున్నాడు. దశమంలో బుధ, రాహువులు ఉన్నారు, రవితో కలుస్తున్నారు. అలాగే ఏకాదశంలో బృహస్పతి ఉన్నారు. చంద్రుడు వచ్చేసి నవమ దశమ ఏకాదశాల్లో సంచరిస్తున్నాడు. మరి ఈ గ్రహస్థితి ఆధారంగా చూసుకున్నట్టయితే ఈ రాశి వారికి ముఖ్యంగా ఈ వారమంతా కూడా మిథున రాశి వారికి మంచి అనుకూలమైన వారంగా చెప్పుకోవచ్చు. ఏదైనా కూడా మంచి నిర్ణయాలు తీసుకోవడం, ప్రతి విషయంలో కూడా తెలివితోటి ముందడుగు వేస్తారు. నిర్ణయాలు అద్భుతంగా తీసుకొని మంచి విజయాలు దక్కించుకునే అవకాశం ఉంది. ఆర్థికపరమైన విషయాల్లో కూడా మంచి పురోభివృద్ధి ఉంటుంది. మీకు రావాల్సిన డబ్బులు రావడంతో పాటు విశేషమైనటువంటి ధన లాభాలు కూడా కలిగే అవకాశం మనకు సూచిస్తుంది. దగ్గర బంధువుల నుంచి కొంత సహాయ సహకారాలు అందుతాయి. శుభకార్యాలలో పాల్గొంటారు. స్థిరాస్తులు కలిసి వచ్చే అవకాశం మనకు సూచిస్తుంది. అలాగే స్థిరాస్తుల కొనుగోలు విషయంలో కానీ, స్థలాలు కొనడం, గృహ నిర్మాణాలు చేపట్టడం, వాహనాలు కొనడం, ఇవన్నీ కూడా అనుకూలించి అద్భుతమైనటువంటి పురోభివృద్ధి ఉంటుంది. కాకపోతే మీరు తీసుకునే స్థలాల యందు కానీ వాటి యందు కానీ కొంత జాగ్రత్త పడండి. ఎందుకంటే ఇబ్బందులు ఏమైనా కలిగే అవకాశం ఉంది. విద్యార్థులకైతే మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. సాంకేతిక విద్యలు అభ్యసించేవారు విశేషంగా రాణిస్తారు. పంచమాధిపతి అయినటువంటి కుజుడు, పంచమాధిపతి అయినటువంటి శుక్రుడు మనకు నవమ స్థానంలో ఉండడం వల్ల విశేషమైనటువంటి విద్యాభివృద్ధి కలుగుతుంది. ముఖ్యంగా వైద్య రంగానికి చెందిన వారు విశేషంగా రాణిస్తారు. వైద్య రంగంలో అద్భుతాలు చేసే అవకాశం మనకు వీరికి సూచిస్తుంది. అలాగే రక్షణ రంగాల వారు కూడా విద్యార్థులు విశేషంగా రాణిస్తారు. రుణాలు కొంతవరకు తీర్చే అవకాశం మనకు సూచిస్తుంది. ఇక భార్యాభర్తల మధ్య అనుకూల వాతావరణం ఉంటుంది. ఒకరి నుంచి ఒకరికి సహాయ సహకారాలు అందడం, శుభకార్యాల్లో పాల్గొనడం, ఏదైనా విహారయాత్రలకు వెళ్ళడం చేసే అవకాశం ఉంది. ఎంతో కాలంగా ఉన్నటువంటి మాట పట్టింపులన్నీ కూడా తొలగిపోయి అన్యోన్యత అయితే కలుగుతుంది. ఆరోగ్యపరంగా చూసుకుంటే చిన్న చిన్న అనారోగ్య సమస్యలు, రక్తానికి సంబంధించిన ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా ఇబ్బంది పెట్టే అవకాశం, రక్తపోటు కూడా ఎక్కువగా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. బీపీ లాంటివి, వాటి వల్ల కొంత జాగ్రత్తగా ఉండండి. ఇక తల్లిదండ్రుల నుంచి కూడా కొంత అనుకూలత, వారి నుంచి కూడా సహాయ సహకారాలు అందడం, కుటుంబంలో ప్రశాంతమైన వాతావరణం అనేది కలగడం అనేది మనం గమనించవచ్చు. ఏదైనా కుటుంబంతో తల్లిదండ్రులతో కలిసి దూర ప్రాంత ప్రయాణాలు, దేవాలయ దర్శనాలు చేసుకునే అవకాశం ఉంది. ఉద్యోగపరంగా మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ప్రమోషన్లు, స్థానచలనాలు కూడా కలిగే అవకాశం మనకు ఎక్కువగా సూచిస్తుంది. అలాగే ముఖ్యంగా విదేశీ ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి తప్పకుండా విజయం చేకూరే అవకాశం ఉంది. అలాగే విదేశీ ద్రవ్యం కూడా వీరు పొందే అవకాశం ఉంది. ఆకస్మిక ధనలాభాలు కూడా సూచిస్తున్నాయి. సినీ రంగాల వారికి కూడా మంచి విజయాలు దక్కుతాయి. రాజకీయ నాయకులకు కూడా అద్భుతమైనటువంటి విజయాలు దక్కే అవకాశం మనకు సూచిస్తుంది. ఇక ఆకస్మిక ధనలాభాలు కొంతవరకు కలిగే అవకాశం ఉంది. కుటుంబపరమైన ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. తల్లిదండ్రుల నుంచి కానీ ఏదైనా విలాసవంతమైన వస్తువుల కొనుగోలు వల్ల కానీ అధిక ధన వ్యయం ఈ వారం చేసే అవకాశం మనకు సూచిస్తుంది. మరి ఈ మిథున రాశి వారు చేసుకోవాల్సినటువంటి పరిష్కారాల గురించి చూస్తే ముఖ్యంగా మంగళవారం రోజు కందులు దానం ఇవ్వండి. సుబ్రహ్మణ్యేశ్వర దేవాలయ దర్శనం చేసుకోండి. అంగారక స్తోత్రాన్ని, అంగారకానికి సంబంధించిన స్తోత్రాలను పారాయణం చేసుకోండి. ఇక దాంతోపాటు ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠించండి. దీనివల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. ఇది మనకు మిథున రాశి యొక్క ఫలితాలు. కర్కాటక రాశి ఫలితాలు. ఈ వారం కర్కాటక రాశి యొక్క గ్రహస్థితి చూస్తే రాశిరీత్యా తృతీయంలో కేతువు, సప్తమంలో కుజుడు, అష్టమంలో శని, రవి, శుక్రులు ఉన్నారు. బుధుడు, రాహు నవమ స్థానంలో ఉన్నారు.
అలాగే రవి నవమ స్థానంలోకి వెళ్తున్నాడు 14వ తారీఖు. దశమ స్థానంలో బృహస్పతి, చంద్రుడు వచ్చేసి అష్టమ నవమ దశమాల్లో సంచరిస్తున్నాడు. ఈ గ్రహస్థితి ఆధారంగా మనం చూసుకున్నట్టయితే కర్కాటక రాశి వారికి వార ప్రారంభంలో కొన్ని రకాల చికాకులు, మానసిక సంఘర్షణ, ఏదైనా కూడా శారీరకంగా మానసికంగా కొంత అలసట అనేది ఎక్కువగా ఉంటుంది. పనుల యందు ఆసక్తి తగ్గడం ఉంటుంది. ఆర్థికపరమైన విషయాలలో కొన్ని రకాల చికాకులు ఎదుర్కొనే అవకాశం ఉంది. అయితే వార మధ్యం నుంచి కూడా కొంత అనుకూలత, ప్రతి విషయంలో కూడా సమస్యల నుంచి బయటపడడం, సులువుగా ముందడుగు వేయడం అనేది జరుగుతుంది. అలాగే విద్యార్థుల ఆర్థిక పరంగా చూసుకున్నట్టయితే మంచి పురోభివృద్ధి ఉంటుంది. ఆకస్మిక ధనలాభాలు కూడా కొంతవరకు సూచిస్తున్నాయి. దగ్గర బంధువుల నుంచి కొంత సహాయ సహకారాలు అందడం, శుభకార్యాల్లో పాల్గొనడం, స్థిరాస్తులు కలిసి రావడం అయితే ఉంటుంది. ఇక దాంతోపాటు స్థిరాస్తుల కొనుగోలు, స్థలాలు కొనడం, గృహ నిర్మాణాలు చేపట్టడం, ఇవి కొంతవరకు జాప్యం జరిగే అవకాశం మనకు ఎక్కువగా సూచిస్తుంది. అలాగే వాహనాల కొనుగోలు చేయాలన్నా కూడా కొంత సమయం పట్టే అవకాశం ఉంది. విద్యార్థులకైతే మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా రక్షణ రంగాలకు సంబంధించిన విద్యార్థులు విశేషంగా రాణిస్తారు. దాంతోపాటు సాఫ్ట్వేర్ రంగానికి వీటికి సంబంధించిన విద్యార్థులు కూడా మంచి అభివృద్ధిని సాధిస్తారు. రుణాలు కొంతవరకు తీర్చే అవకాశం మనకు సూచిస్తుంది. భార్యాభర్తల మధ్య అనుకూల వాతావరణం ఉంటుంది. కుటుంబంలో ప్రశాంతత ఉంటుంది. భార్యకు కానీ భర్తకు కానీ అనారోగ్య సమస్యలు కొంత చికాకును కలిగించే అవకాశం మనకు సూచిస్తుంది. అష్టమంలో శని, అలాగే శని శుక్రులు ఉండడం వల్ల ఆరోగ్యపరంగా చూసుకుంటే శరీరంలో కొంత మార్పులు సంభవించడం, నరాలకు కండరాలకు సంబంధించిన ఇబ్బందులు, ఎముకలకు సంబంధించిన అనారోగ్యాలు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. శారీరకంగా నొప్పులు ఎక్కువగా ఉండడం, ఏ పని చేసినా కొంత అలసిపోయినట్టు ఉండగా కొంత ఇబ్బంది కలిగించే అవకాశం మనకు సూచిస్తుంది. అలాగే తల్లిదండ్రుల నుంచి కూడా కొంత సానుకూల వాతావరణం ఉంటుంది. ఒకరి నుంచి ఒకరికి కొంత అనుకూలత, తల్లిదండ్రుల నుంచి ఆర్థికపరమైనటువంటి సహాయ సహకారాలు అందుతాయి. ముఖ్యంగా తండ్రికి అనారోగ్య సమస్యలు కలిగే అవకాశం ఉంది. వారి ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు వహించడం మంచిది. ఉద్యోగపరంగా చూసుకున్నట్టయితే మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ప్రమోషన్లు, స్థానచలనాలు కూడా కలిగే అవకాశం ఉంది. విదేశాలలో ఉద్యోగం చేయాలి అనుకునే వారికి ప్రస్తుతం మంచి అనుకూలమైన సమయంగా చెప్పుకోవచ్చు. దాంతోపాటు ఉద్యోగంలో మంచి ఆర్థికాభివృద్ధి కూడా ఉంటుంది. అయితే రాజకీయ నాయకులకు మంచి విజయాలు దక్కుతాయి. సినీ రంగాలకు మాత్రం మిశ్రమమైన ఫలితాలు కలిగే అవకాశం ఉంది. ఇక కొంత ధనార్జన అనేది కొంతవరకు మిశ్రమంగా ఉంటుంది. ఎంత వస్తుందో అంత ఖర్చు కావడం, దానిలో నిలకడలేనితనం అనేది ఉంటుంది. దానివల్ల కొంత చికాకులు కలిగే అవకాశం ఉంది. ఖర్చులు అధికంగా ఉంటాయి. ఊహించని ధన వ్యయాలు అయితే మనకు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. మరి ఈ కర్కాటక రాశి వారు చేసుకోవాల్సిన పరిష్కారాల గురించి చూస్తే ముఖ్యంగా ఈశ్వరుడికి రుద్రాభిషేకం చేసుకోండి, శనికి తైలాభిషేకం చేసుకోండి, నీలాంజన సమాభాసం, రవిపుత్రం యమాగ్రజం, ఛాయా మార్తాండ సంభూతం దమ్నమామి శనేశ్వరం అనే శ్లోకాన్ని ప్రతినిత్యము కూడా 19 మార్లు పఠించండి. దానివల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. ఇది మనకు కర్కాటక రాశి యొక్క ఫలితాలు. సింహరాశి ఫలితాలు. ఈ వారం సింహరాశి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే రాశిరీత్యా ద్వితీయంలో కేతువు, 6వ స్థానంలో కుజుడు, 7వ స్థానంలో శుక్రుడు, శని, అలాగే రవి ఉన్నారు. రవి వచ్చేసి 8వ స్థానంలోకి వెళ్తున్నాడు. 8లో రాహు, బుధుడు ఉన్నారు. రవి కూడా వస్తున్నాడు. 9వ స్థానంలో బృహస్పతి ఉన్నాడు. దాని తర్వాత చంద్రుడు వచ్చేసి 7, 8, 9 స్థానాల్లో సంచరిస్తున్నాడు. ఈ గ్రహస్థితి ఆధారంగా సింహరాశి వారికి ప్రస్తుతం కొంత ఇబ్బందికరమైన సమయంగా చెప్పుకోవచ్చు. గత కొంతకాలంగా అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా ప్రస్తుతం గ్రహాలన్నీ కూడా అష్టమ స్థానంలోకి సంచారం వల్ల కొంత మానసిక శారీరక అలసట, సంఘర్షణ, శారీరకంగా ఇబ్బందులు, ఏ పని చేసినా కూడా ఆలస్యం కావడం, పనుల యందు కొంత ఇబ్బందులు కలగడం అయితే ఉంటుంది. ఆర్థికపరమైనటువంటి విషయాలలో కూడా కొంత మిశ్రమమైన వాతావరణం ఉంటుంది. ఎంత సంపాదించినా కూడా ఆ డబ్బు నిలకడ లేకపోవడం అనేది ప్రస్తుతం వీరికి గోచరిస్తున్న విషయం. ఇక అన్ని రంగాల్లో కూడా కొంత ఆర్థిక చికాకులు అయితే ఉంటాయి. కుటుంబపరమైన విషయాలలో కూడా కొంత ఇబ్బంది, అలాగే కుటుంబంలోని దగ్గర వ్యక్తుల నుంచి కొంత సహాయం అందే అవకాశం ఉంది. స్థిరాస్తుల కొనుగోలు విషయంలో ప్రస్తుతం అయితే కొంత వాయిదా పడే అవకాశం మనకు సూచిస్తుంది. వాహనాలు కొనాలన్నా, స్థిరాస్తులు కొనాలన్నా ప్రస్తుతం కొంతకాలం వాయిదా పడే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. ఏదైనా తీసుకున్నా కూడా కొంత జాప్యం అయితే జరుగుతుంది. విద్యార్థులకైతే మంచి అనుకూలమైన సమయంగా చెప్పుకోవచ్చు. విద్యార్థులు విశేషంగా రాణిస్తారు. అలాగే
ముఖ్యంగా విద్యారంగానికి సంబంధించిన వారు విశేషంగా మంచి పేరు ప్రతిష్టలు సంపాదిస్తారు. రుణాలు కొంతవరకు తీర్చే అవకాశం మనకు సూచిస్తుంది. ఇక భార్యాభర్తల మధ్య అనుకూల వాతావరణం ఉంటుంది. ఒకరి నుంచి ఒకరికి సహాయ సహకారాలు అందడం. రవి కూడా వెళ్ళిపోతున్నాడు కాబట్టి 14 తర్వాత కొంత కుటుంబంలో ప్రశాంతత, వ్యాపారంలో పార్ట్నర్స్తో కూడా మంచి అనుకూలత అయితే కలుగుతుంది. ఆరోగ్యపరంగా చూసుకుంటే అష్టమ రాహు, అష్టమ బుధుడు ఉండడం వల్ల చర్మ సంబంధమైనటువంటి ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. వాహనాలు నడిపేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. నేత్రాలకు, తలకు సంబంధించిన అనారోగ్యాలతో పాటు చర్మ సంబంధమైన ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. రవి బుధుల కలయిక వల్ల రక్తంలో మార్పులు, రక్తపోటు పెరగడం ఇవి ఎక్కువగా అయ్యే అవకాశం ఉంది. ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు వహించండి. దాంతోపాటు తల్లిదండ్రుల నుంచి కూడా కొంత అనుకూలత వాతావరణం ఉంటుంది. వారి నుంచి కూడా కొంత సహాయ సహకారాలు అందుతాయి. ఉద్యోగపరంగా చూసుకుంటే మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ప్రమోషన్లు, స్థానచలనాలు కూడా కలిగే అవకాశం మనకు అధికంగా సూచిస్తుంది. ఇక దాంతోపాటు ఆకస్మిక ధనలాభాలు కూడా మనకు ఎక్కువగా సూచిస్తున్నాయి. ఇక దాంతోపాటు ద్వాదశాధిపతి అయినటువంటి చంద్రుడు 7, 8, 9 స్థానాల్లో సంచరించడం వల్ల ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. ఆరోగ్యపరమైన ఖర్చులు వార మధ్యంలో ఉండే అవకాశం మనకు సూచిస్తుంది. ఇక రాజకీయ నాయకులకు మంచి విజయాలు దక్కుతాయి. సినీ రంగాల వారికి కూడా అద్భుతమైనటువంటి విజయాలు దక్కే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. మరి ఈ సింహరాశి వారు చేసుకోవాల్సిన పరిష్కారాల గురించి చూస్తే ముఖ్యంగా ఈ సింహరాశి వారికి సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని పఠించండి. మంగళవారం రోజు మినుములు దానం ఇవ్వండి. అలాగే పెసర్లు బుధవారం రోజు, గోధుమల ఆదివారం రోజు దానం ఇవ్వండి. ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠించండి. విష్ణు సంబంధమైన దేవాలయ దర్శనం చేసుకోండి. దానివల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. ఇది మనకు సింహరాశి యొక్క ఫలితం. కన్యారాశి ఫలితాలు. ఈ వారం కన్యారాశి యొక్క గ్రహస్థితి చూస్తే జన్మకేతువు 5వ స్థానంలో కుజుడు, 6వ స్థానంలో శుక్రుడు, అలాగే శని, రవి ఉన్నారు, చంద్రుడు ఉన్నాడు. అలాగే చంద్రుడు వచ్చేసి 6, 7, 8 స్థానాల్లో సంచరిస్తున్నాడు. ఇక రవి వచ్చేసి 6 నుంచి 7వ స్థానంలోకి వెళ్ళడం జరుగుతుంది. 7వ స్థానంలో రాహు, బుధుడు ఉన్నారు. ఇక బుధాదిత్య యోగం సంభవిస్తుంది. దాంతోపాటు అష్టమ బృహస్పతి సంచారం అనేది మనం గమనించవచ్చు. మరి గ్రహస్థితి ఆధారంగా చూసుకున్నట్టయితే కన్యారాశి వారికి ప్రస్తుతం రాష్ట్రాధిపతి 7వ స్థానంలో ఉన్నాడు. రాహు సాంగత్యం పొందారు కాబట్టి ఏదైనా కూడా నిర్ణయాలు తీసుకుంటారు, కానీ కొంత తడబాటు, చుట్టూ ఉన్న వాళ్ళ యొక్క ఇన్ఫ్లుయెన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఏ నిర్ణయం తీసుకోవాలన్నా చుట్టూ ఉన్న వాళ్ళ యొక్క అభిప్రాయాలకే విలువిస్తారు. తన సొంత నిర్ణయాలు తీసుకోవడం, కొంత జాప్యం చేయడం అనేది జరుగుతుంది. దాంతోపాటు ఆర్థికపరమైనటువంటి విషయాలలో మంచి అనుకూలమైన వాతావరణం ఉంటుంది. ఆర్థికంగా పురోభివృద్ధి ఉంటుంది. కొన్ని సమస్యల మధ్య ముందడుగు వేస్తారు. కుటుంబపరమైన విషయాలలో సానుకూల వాతావరణం ఉంటుంది. అలాగే స్థిరాస్తులు కూడా కొంత కలిసి వచ్చే అవకాశం ఉంది. స్థలాల కొనడం, గృహ నిర్మాణాలు చేపట్టడం, వాహనాల కొనుగోలు ఇవి కొంతకాలం వాయిదా వేసుకోవడం మంచిది. ఒకవేళ మొదలుపెట్టినా కూడా అవి ఆలస్యం కావడం, చికాకులు కలగడం అయితే ఉంటుంది. విద్యార్థులకైతే మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. అలాగే కొన్ని రకాల ఆటంకాల మధ్య విద్యార్థులు మంచి ఉత్తీర్ణత శాతాన్ని పొందుతారు. దాంతోపాటు రుణాలు కూడా కొంతవరకు తీర్చే అవకాశం ఉంది. కొత్త రుణాలు తీసుకోవాల్సి రావడం, సంతానపరమైన, విద్యాపరమైన విషయాలలో రుణాలు తీసుకోవాల్సి రావడం మనం గమనించవచ్చు. ఇక భార్యాభర్తల మధ్య సానుకూల వాతావరణం ఉంటుంది. ఒకరి నుంచి ఒకరికి సహాయ సహకారాలు అందడంతో పాటు శుభకార్యాలలో పాల్గొంటారు. ఆరోగ్యపరంగా చూసుకుంటే అష్టమాధిపతి అయినటువంటి అంగారకుడు పంచమంలో ఉన్నాడు. అలాగే అష్టమంలో బృహస్పతి ఉండడం వల్ల దీర్ఘకాలిక వ్యాధులైనటువంటి షుగర్ లాంటి వ్యాధులు కొంత ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. అలాగే రక్తపోటు కూడా కొంత ఇబ్బంది పెట్టే అవకాశం ప్రస్తుతం సూచిస్తుంది. ఆ విషయంలో తగు జాగ్రత్తలు వహించండి మంచిది. ఇక తల్లిదండ్రుల నుంచి కూడా కొంత అనుకూల వాతావరణం ఉంటుంది. స్థిరాస్తుల విషయంలో కోర్టు వ్యవహారాలను ఎదుర్కోవాల్సి రావడం, అలాగే మీకు పూర్వీకుల నుంచి రావాల్సిన ఆస్తుల విషయంలో తల్లిదండ్రుల నుంచి కొంత సహాయం అందడం, ఇక దాంతోపాటు ఉద్యోగ విషయంలో కూడా మంచి అభివృద్ధి కలగడం అనేది చూడవచ్చు. దశమాధిపతి సప్తమంలో ఉన్నాడు కాబట్టి తప్పకుండా ఉద్యోగంలో మంచి ప్రమోషన్లు, స్థానచలనాలు, కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అలాగే విదేశాలలో ఉద్యోగం చేయాలనుకునే వారికి ప్రస్తుతం మంచి అనుకూలమైన సమయంగా చెప్పుకోవచ్చు. ఇక దాంతోపాటు రాజకీయ నాయకులకు మిశ్రమ ఫలితాలు, సినీ రంగాల వారికి మిశ్రమ ఫలితాలు అయితే గోచరిస్తున్నాయి. ఆకస్మిక ధనలాభాలు కొంతవరకు వార మధ్యంలో కలిగే అవకాశం ఉంది. ఇక ఖర్చులు అయితే ఆ కుటుంబపరమైన ఖర్చులు కానీ, ఈ వాహనాల వల్ల కానీ అధిక ధన వ్యయం అయితే అయ్యే అవకాశం మనకు సూచిస్తుంది. మరి ఈ రాశివారు చేసుకోవాల్సిన పరిష్కారాల గురించి చూస్తే ముఖ్యంగా కన్యారాశి వారు సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని పఠించండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పంచామృతాలతో అభిషేకం చేయించండి.
దత్తాత్రేయ దేవాలయ దర్శనం చేసుకుని శనిగల నివేదన బట్టి పంచిపెట్టండి. దత్త స్తవ పారాయణం చేసుకోండి. ఆదిత్య హృదయాన్ని కూడా పారాయణం చేసుకోండి. దానివల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. ఇది మనకు కన్యారాశి యొక్క ఫలితాలు. తులారాశి ఫలితాలు. ఈ వారం తులారాశి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే రాశిరీత్యా చతుర్థంలో కుజుడు, పంచమంలో రవి, శని, శుక్రులు ఉన్నారు. చంద్రుడు ఉన్నాడు. చంద్రుడు వచ్చేసి 5, 6, 7 స్థానాల్లో సంచరిస్తున్నాడు. 6వ స్థానంలో రాహు, బుధుడు ఉన్నారు. 7వ స్థానంలో బృహస్పతి ఉన్నారు. ఇక ద్వాదశ కేతు ఉన్నాడు. ఈ గ్రహస్థితి ఆధారంగా మనం చూసుకున్నట్టయితే ప్రస్తుతం తులారాశి వారికి రాష్ట్రాధిపతి శుక్రుడు 5వ స్థానంలో మిత్రక్షేత్రంలో ఉన్నాడు. రవి కూడా 14వ తారీఖు తర్వాత రాశి మారుతున్నాడు కాబట్టి మంచి అనుకూలమైన సమయంగా చెప్పుకోవచ్చు. ఆత్మస్థైర్యం, నిర్ణయాలు తీసుకోవడంలో స్థిరత్వం, ప్రతి విషయంలో కూడా అనుకూలమైన వాతావరణాన్ని ఏర్పాటు చేసుకుంటారు. మానసిక సంఘర్షణ అనేది కొంత తగ్గుతుంది. ఇక దాంతోపాటు ముఖ్యంగా విలాసవంతమైనటువంటి జీవితాన్ని గడపడానికి ఎక్కువగా ఇష్టపడతారు. ఆర్థికపరమైన విషయాలలో మంచి అభివృద్ధి ఉంటుంది. దగ్గరి బంధువుల నుంచి కూడా కొంత సహాయ సహకారాలు అందడం అనేది మనం గమనించవచ్చు. ఇక స్థిరాస్తుల కొనుగోలు విషయంలో మంచి నిర్ణయాలు తీసుకుంటారు. స్థలాలు కొనడం, వాహనాలు కొనడం అనేది చేసే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. విద్యార్థులకైతే మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా సాంకేతికపరమైనటువంటి విద్యార్థులకు, రక్షణ రంగాలకు సంబంధించిన విద్యార్థులు విశేషంగా రాణిస్తారు. దాంతోపాటు వైద్య రంగం వారు కూడా మంచి అద్భుతమైనటువంటి విజయాలు దక్కించుకునే అవకాశం ఉంది. రుణాలు కొంతవరకు తీర్చే అవకాశం మనకు సూచిస్తుంది. భార్యాభర్తల మధ్య అనుకూల వాతావరణం ఉంటుంది. ఒకరి నుంచి ఒకరికి సహాయ సహకారాలు అందుతాయి. శుభకార్యాలలో పాల్గొంటారు. ఇక కొంత విహారయాత్రలు కూడా వెళ్ళే అవకాశం మనకు సూచిస్తుంది. అష్టమాధిపతి అయినటువంటి శుక్రుడు 5వ స్థానంలో ఉన్నాడు. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే నరాలకు, కండరాలకు సంబంధించిన ఇబ్బందులు కొంత తలెత్తే అవకాశం ఉంది. ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు వహించడం మంచిది. తల్లిదండ్రుల నుంచి కూడా కొంత అనుకూల వాతావరణం ఉంటుంది. వారి నుంచి కొంత స్థిరాస్తులు కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది. కుటుంబంతో కలిసి ఏదైనా శుభకార్యాల్లో పాల్గొంటారు. ఇక దాంతోపాటు ఉద్యోగ విషయంలో చూసుకుంటే కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ప్రమోషన్లు, స్థానచలనాలు కూడా కలిగే అవకాశం ఉంది. అలాగే విదేశాలలో ఉద్యోగం చేయాలనుకునే వారు కూడా కొంతవరకు విజయాలు సాధించే అవకాశం ఉంది. రాజకీయ నాయకులకు మంచి విజయాలు దక్కుతాయి. సినీ రంగాల వారికి కూడా మంచి విజయాలు దక్కుతాయి. చేతి వృత్తుల వారికి కూడా కొంత అనుకూలమైన వాతావరణం ఉంటుంది. ఏదైనా కూడా ప్రతి విషయంలో కొంత ఆలోచించి నిర్ణయం తీసుకోండి. విజయాలు దక్కుతాయి కదా అని తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. కొన్ని సందర్భాల్లో ఇబ్బందులు కూడా కలిగే అవకాశం సూచిస్తుంది గ్రహాల గతి వల్ల. కాబట్టి కొంత ఆలోచించి జాగ్రత్త పడండి. ఇక ఆకస్మిక ధనలాభాలు కూడా కొంతవరకు సూచిస్తున్నాయి. ఖర్చుల విషయానికి వస్తే కుటుంబపరమైన ఖర్చులు, ఆధ్యాత్మిక చింతన కొంత ఎక్కువగా ఉంటుంది. దేవాలయ దర్శనాలు, అలాగే తీర్థయాత్రలు చేయడం కూడా వాటి వల్ల కొంత ధన వ్యయం కూడా కలిగే అవకాశం ఉంది. ఏదైనా అందరితో కూడా వైరాగ్య భావనతో మాట్లాడుతూ ఉంటారు. మరి తులారాశి వారు చేసుకోవాల్సిన పరిష్కారాల గురించి చూస్తే సుబ్రహ్మణ్యేశ్వర దేవాలయ దర్శనం చేసుకోండి. దత్తాత్రేయ స్వామి దేవాలయ దర్శనం చేసుకుని శనిగల నివేదన పెట్టి పంచిపెట్టండి. ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠించండి. దీనివల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. ఇది మనకు తులారాశి యొక్క ఫలితాలు. వృశ్చిక రాశి ఫలితాలు. ఈ వారం వృశ్చిక రాశి యొక్క గ్రహస్థితి చూస్తే రాశిరీత్యా తృతీయంలో కుజుడు, చతుర్థంలో శుక్ర, శని, రవులు ఉన్నారు. చంద్రుడు ఉన్నాడు. చంద్రుడు వచ్చేసి చతుర్థ, పంచమ, షష్టమ స్థానాల్లో సంచరిస్తున్నాడు. రవి వచ్చేసి పంచమ స్థానంలోకి వెళ్ళడం అయితే జరుగుతుంది. మరి పంచమంలో రాహు, బుధుడు ఉన్నారు. షష్టమంలో బృహస్పతి, తర్వాత ఏకాదశంలో కేతు ఉన్నాడు. ఈ గ్రహస్థితి ఆధారంగా చూసుకున్నట్టయితే మన వృశ్చిక రాశి వారికి ఈ వారం ప్రారంభం నుంచి కూడా రాష్ట్రాధిపతి తృతీయంలో ఉన్నాడు, ఉచ్చస్థితిలో ఉన్నాడు. కాబట్టి మంచి స్థిరమైన ఆలోచన విధానం ఉంటుంది. కుటుంబంతో కలిపి ఎక్కువ సమయం గడపాలనే ఆసక్తి ఉంటుంది. ప్రతి విషయంలో కూడా నిర్ణయాలు కఠినంగా తీసుకుంటారు. ఏదైనా కూడా కరాఖండిగా మాట్లాడటం, ఎదుటి వాళ్ళ యొక్క మనోభావాలకు సంబంధం లేకుండా మీ యొక్క మనసులో ఉన్న భావనను వ్యక్తీకరించడం అయితే చేస్తారు. ఆర్థికపరమైనటువంటి విషయాలలో కూడా మంచి అభివృద్ధి ఉంటుంది. కొన్ని రకాల చికాకులు ఉన్నప్పటికీ కూడా వాటిని అధిగమించి ఆర్థిక పురోభివృద్ధిని సాధిస్తారు. దగ్గరి బంధువుల నుంచి కూడా సానుకూల వాతావరణం ఉంటుంది. కుటుంబంలో ప్రశాంతత కూడా కలిగే అవకాశం మనకు సూచిస్తుంది. ఇక స్థిరాస్తుల కొనుగోలు, స్థలాలు కొనడం, గృహ నిర్మాణాలు చేపట్టడం, వాహనాలు కొనుగోలు చేయడం ఇవన్నీ కూడా అనుకూలిస్తాయి. తర్వాత దీర్ఘకాలిక వ్యాపార పెట్టుబడులు కూడా పెట్టే అవకాశం ఉంది. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్లు ఎక్కువగా చేస్తారు. ఇక విద్యార్థులకైతే మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. పంచమాధిపతి 6వ స్థానంలో ఉన్నప్పటికీ పంచమంలో బుధుడు
రవి ఇద్దరు కూడా వస్తున్నారు, రాహు కూడా ఉన్నాడు కాబట్టి కొంత విజయాలు అయితే దక్కించుకుంటారు. అయితే కొన్ని రకాల ఆటంకాలు, స్నేహితుల వల్ల కొన్ని రకాల ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. చుట్టూ ఉన్న వాళ్ళతో కానీ స్నేహితులతో కానీ కొంత అప్రమత్తంగా ఉండండి. అనవసరమైనటువంటి వాటిలోకి వెళ్ళకపోవడం అనేది చాలా అవసరం విద్యార్థులు. అలాగే సంతానపరమైన విషయంలో సంతానానికి చిన్న చిన్న అనారోగ్య సమస్యలు కూడా కలిగే అవకాశం ఉంది. వారి ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు వహించండి. రుణాలు కొంతవరకు తీర్చే అవకాశం కూడా మనకు సూచిస్తుంది. భార్యాభర్తల మధ్య సానుకూల వాతావరణం ఉంటుంది. ఒకరి నుంచి ఒకరికి సహాయ సహకారాలు అందుతాయి. శుభకార్యాలలో పాల్గొంటారు. భార్యకు కానీ భర్తకు కానీ కొంత అనారోగ్య సమస్యలు కలిగే అవకాశం మనకు సూచిస్తుంది. ఇక ఆరోగ్యపరంగా చూసుకుంటే చర్మ సంబంధమైనటువంటి ఇన్ఫెక్షన్స్ కొంత వచ్చే అవకాశం మనకు సూచిస్తుంది. తల్లిదండ్రుల నుంచి కూడా కొంత సానుకూల వాతావరణం ఉంటుంది. స్థిరాస్తులు కలిసి వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగపరంగా చూసుకుంటే మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ప్రమోషన్లు, స్థానచలనాలు కూడా జరిగే అవకాశం మనకు సూచిస్తుంది. అలాగే గవర్నమెంట్ జాబ్ కోసం ప్రయత్నించే వారికి తప్పకుండా విజయం దక్కించుకునే అవకాశం ఉంది. సినీ రంగాల వారికి, రాజకీయ నాయకులకు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. అలాగే ఆకస్మిక ధనలాభాలు కూడా కొంతవరకు సూచిస్తున్నాయి. ఖర్చులు అధికంగా ఉంటాయి. ధార్మిక చింతన, దేవాలయ దర్శనాలు చేసుకుంటారు. ఊహించని ధన వ్యయాలు కూడా కలిగే అవకాశం మనకు సూచిస్తుంది. మరి వృశ్చిక రాశి వారు చేసుకోవాల్సిన పరిష్కారాల గురించి చూస్తే ముఖ్యంగా వృశ్చిక రాశి వారు దత్తాత్రేయ దేవాలయ దర్శనం చేసుకోండి. శనిగలు నివేదన పెట్టండి. దత్త స్తవపారాయణం చేసుకోండి. ఇక దాంతోపాటు ఈశ్వరుడికి రుద్రాభిషేకం చేసుకోండి. శనికి తైలాభిషేకం చేసుకోండి. నీలాంజన సమాభాసం అనే శ్లోకాన్ని ప్రతినిత్యం 19 మార్లు పఠించండి. దానివల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. ఇది మనకు వృశ్చిక రాశి యొక్క ఫలితాలు. ధనస్సు రాశి ఫలితాలు. ఈ వారం ధనస్సు రాశి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే రాశిరీత్యా ద్వితీయంలో కుజుడు, తృతీయంలో శుక్ర, రవి, శని, చంద్రుడు ఉన్నారు. చంద్రుడు వచ్చేసి తృతీయ, చతుర్థ, పంచమాల్లో సంచరిస్తున్నాడు. రవి 14వ తారీఖు చతుర్థంలోకి వెళ్తున్నాడు. ఇక చతుర్థంలో బుధుడు, రాహు ఉన్నారు. అలాగే బృహస్పతి 5వ స్థానంలో ఉన్నాడు. 10వ స్థానంలో కేతు ఉన్నాడు. ఈ గ్రహస్థితి ఆధారంగా చూసుకున్నట్టయితే ధనుస్సు రాశి వారికి ఈ వార ప్రారంభం నుంచి కూడా అనుకూలమైన వాతావరణం ఉంటుంది. స్థిరమైన నిర్ణయాలు తీసుకుంటారు. ప్రతిదీ కూడా ఆలోచనాత్మకంగా ముందడుగు వేస్తారు. ఆర్థికపరమైన విషయాల్లో కూడా మంచి సానుకూల వాతావరణం ఉంటుంది. ఆర్థిక పురోభివృద్ధి బాగుంటుంది. కుటుంబంలోని దగ్గర వ్యక్తుల నుంచి కూడా అనుకూల వాతావరణం ఉంటుంది. అయితే కుటుంబంలో దగ్గర వ్యక్తులతో కొంత వాదోపవాదాలు, స్థిరాస్తుల విషయంలో కోర్టు వ్యవహారాలను ఎదుర్కోవాల్సి రావడం అనేది జరిగే అవకాశం మనకు సూచిస్తుంది. అలాగే దగ్గర బంధువులకు అనారోగ్య సూచన కూడా ఉంది. స్థిరాస్తుల కొనుగోలు చేస్తారు. స్థలాలు కొనడం, గృహ నిర్మాణాలు చేపట్టడం, వాహనాల కొనుగోలు చేసే అవకాశం ఉంది. తల్లికి అనారోగ్య సమస్యలు కలిగే అవకాశం మనకు సూచిస్తుంది. విద్యార్థులకైతే మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా రక్షణ రంగాలకు సంబంధించి, విద్యారంగానికి సంబంధించిన విద్యార్థులు విశేషంగా రాణిస్తారు. ఇక దాంతోపాటు రుణాలు కొంతవరకు తీర్చే అవకాశం కూడా మనకు సూచిస్తుంది. భార్యాభర్తల మధ్య సానుకూల వాతావరణం ఉంటుంది. ఒకరి నుంచి ఒకరికి సహాయ సహకారాలు అందడం, శుభకార్యాలలో పాల్గొనడం, స్థిరాస్తులు కలిసి రావడం అయితే మనకు ఎక్కువగా అవకాశం సూచిస్తుంది. ఆరోగ్యపరంగా చూసుకుంటే ఈ వారమంతా కూడా చిన్న చిన్న అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడే అవకాశం ఉంది. 3, 4, 5 స్థానాల్లో రాహుతోటి మరియు శనితోటి చంద్రుడు కలగడం వల్ల నరాలకు, కండరాలకు సంబంధించిన నొప్పులు, అలాగే జలుబు, జ్వరం లాంటి చిన్న చిన్న సమస్యలు కొద్దిగా ఇబ్బంది పెట్టే అవకాశం మనకు ఈ ధనుస్సు రాశి వారికి సూచిస్తుంది. ఇక దాంతోపాటు తల్లిదండ్రుల నుంచి కూడా సానుకూలత ఉంటుంది. స్థిరాస్తుల విషయంలో తల్లిదండ్రుల విషయంతో వాదోపవాదాలు జరిగే అవకాశం ఉంది. ఉద్యోగ విషయంలో మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ప్రమోషన్లు, స్థానచలనాలు కూడా కలిగే అవకాశం ఉంది. విదేశీ ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి తప్పకుండా అనుకూల వాతావరణం అయితే ఉంటుంది. రాజకీయ నాయకులకు మంచి విజయాలు దక్కుతాయి. సినీ రంగాల వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. వ్యాపార రంగంలోని వారు కూడా మంచి విజయాలు దక్కించుకునే అవకాశం, మంచి ఆర్థిక అభివృద్ధి దక్కించుకునే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. ఆకస్మిక ధనలాభాలు కూడా సూచిస్తున్నాయి. ఇక ఖర్చులు అధికంగా ఉంటాయి. కుటుంబ ఖర్చులతో పాటు దగ్గర బంధువులతోటి కొన్ని వ్యవహారాల్లో కూడా కొంత ఖర్చు అధికంగా అయ్యే అవకాశం మనకు సూచిస్తుంది. ఇక ఈ ధనుస్సు రాశి వారు చేసుకోవాల్సిన పరిష్కారాల గురించి చూస్తే ముఖ్యంగా ఈశ్వరుడికి రుద్రాభిషేకం చేసుకోండి. అలాగే దత్తాత్రేయ దేవాలయ దర్శనం చేసుకోండి. మంగళవారం రోజు మినుములు, ఉలువలు దానం ఇవ్వండి. దాంతోపాటు ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠించండి. దానివల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. ఇది మనకు ధనుస్సు రాశి యొక్క ఫలితాలు. మకర రాశి ఫలితాలు. ఈ వారం మకర రాశి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే రాశిరీత్యా జన్మ కుజుడు, ద్వితీయంలో శుక్ర, కుజ, రవులు ఉన్నారు. చంద్రుడు ఉన్నాడు. అలాగే రవి
తృతీయంలోకి వెళ్తున్నాడు. చంద్రుడు వచ్చేసి ద్వితీయ తృతీయ చతుర్థాల్లో సంచరిస్తున్నాడు. తృతీయంలో రాహు బుధుడున్నాడు. చతుర్థంలో బుధుడు, చతుర్థంలో బృహస్పతి ఉన్నాడు. అలాగే నవమ స్థానంలో కేతువు. ఈ గ్రహస్థితి ఆధారంగా మనం చూసుకున్నట్టయితే ఈ వార ప్రారంభం నుంచి కూడా కొంత స్థిరమైన ఆలోచన విధానం, కోపం ఎక్కువగా ఉంటుంది. నిర్ణయాలు తీసుకోవడంలో ప్రతిదారి కూడా వాదోపవాదాలు చేస్తుంటారు. ఆర్థికపరమైనటువంటి అభివృద్ధి చాలా బాగుంటుంది. ఊహించని ధనప్రాప్తులు కూడా కలిగే అవకాశం ఉంది. విలాసాలయందు ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. దగ్గర బంధువుల నుంచి కూడా కొంత సహాయ సహకారాలు అందుతాయి. స్థిరాస్తుల కొనుగోలు చేసే అవకాశం మనకు సూచిస్తుంది. స్థలాలు కొనడం, గృహ నిర్మాణాలు చేపట్టడం, వాహనాల కొనుగోలు చేసే అవకాశం ఉంది. విద్యార్థులు అయితే మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా వైద్య విద్యార్థులు విశేషంగా రాణిస్తారు. రక్షణ రంగాలకు సంబంధించిన వారు మంచి అభివృద్ధిని సాధిస్తారు. దాంతోపాటు వైద్య రంగం వారు కూడా మంచి పేరు ప్రతిష్టలు సంపాదించే అవకాశం విద్యార్థులకు ఎక్కువగా సూచిస్తుంది. రుణాలు కొంతవరకు తీర్చే అవకాశం ఉంది. భార్యాభర్తల మధ్య అనుకూల వాతావరణం ఉంటుంది. కుటుంబంలో ప్రశాంతత అనేది బాగుంటుంది. ఇక ఆరోగ్యపరంగా చూసుకుంటే చర్మ సంబంధమైనటువంటి ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. రవి తృతీయంలో, బుధ రాహులతో కలుస్తున్నాడు కాబట్టి ముఖ్యంగా చర్మ సంబంధమైన ఇన్ఫెక్షన్స్, రక్త సంబంధమైనటువంటి ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంది. ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు వహించండి. ఇక దాంతోపాటు తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలో కూడా తగు జాగ్రత్తలు వహించండి. ఆధ్యాత్మిక చింతన, దేవాలయ దర్శనాలు చేసుకుంటారు. ఉద్యోగపరంగా చూసుకుంటే మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ప్రమోషన్లు, స్థానచలనాలు కూడా కలిగే అవకాశం ఉంది. సినీ రంగాల వారు అద్భుతమైనటువంటి విజయాలు దక్కించుకునే అవకాశం సూచిస్తుంది. అలాగే రక్షణ రంగాలు, దాంతోపాటు రాజకీయ నాయకులకు కూడా మంచి విజయాలు దక్కే అవకాశం మనకు సూచిస్తుంది. ఆకస్మిక ధన లాభాలు కూడా కొంతవరకు కలిగే అవకాశం ఉంది. ఇక ఖర్చులు అధికంగా ఉంటాయి. ఊహించని ధన వ్యయాలు కూడా కలిగే అవకాశం ఉంది. మరి ఈ మకర రాశి వారు చేసుకోవాల్సిన పరిష్కారాల గురించి చూస్తే ముఖ్యంగా ఈశ్వరుడికి రుద్రాభిషేకం చేసుకోండి, శనికి తైలాభిషేకం చేసుకోండి. ఇక దాంతోపాటు ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠించండి. దానివల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. ఇది మనకు మకర రాశి యొక్క ఫలితం. కుంభరాశి ఫలితాలు. ఈ వారం కుంభరాశి వారికి గ్రహస్థితి చూసినట్టయితే జన్మంలో శుక్రుడు, అలాగే శని, రవులు ఉన్నారు, చంద్రుడు ఉన్నాడు. చంద్రుడు వచ్చేసి జన్మద్వితీయ తృతీయాల్లో సంచరిస్తున్నాడు. రవి వచ్చేసి ద్వితీయంలోకి వెళ్ళడం అయితే జరుగుతుంది. ద్వితీయంలో రాహు, బుధుడు ఉన్నారు. తృతీయంలో బృహస్పతి, ఇక అష్టమ కేతు ఉన్నాడు. ద్వాదశంలో కుజుడు ఉన్నాడు. ఈ గ్రహస్థితి ఆధారంగా మనం చూసుకున్నట్టయితే కుంభరాశి వారికి ఈ వార ప్రారంభం నుంచి కూడా మానసిక సంఘర్షణ అధికంగా ఉంటుంది. ప్రతి విషయంలో కూడా చికాకులు, కోపం ఎక్కువగా ఉంటుంది. నిర్ణయాలు తీసుకోవడంలో కొంత కఠినంగా ఉంటారు. అలాగే కొంత విలాసాల యందు ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. ఆర్థికపరమైనటువంటి విషయాలలో కూడా మంచి అభివృద్ధిని సాధిస్తారు. కొన్ని రకాల ఆటంకాలు ఉంటాయి. ఆర్థికంగా ఎంత అభివృద్ధి ఉన్నా కూడా ఖర్చులు కూడా అదే విధంగా ఉండడం వల్ల ద్రవ్యలోటు కొంత ఏర్పడే అవకాశం ఉంది. ఇక దగ్గర బంధువుల నుంచి కూడా కొంత సహాయ సహకారాలు అందుతాయి. శుభకార్యాలలో పాల్గొంటారు. స్థిరాస్తులు కూడా కలిసి వచ్చే అవకాశం మనకు అధికంగా సూచిస్తుంది. ఇక దగ్గర బంధువుల నుంచి కూడా కొంత సహాయ సహకారాలు ఉంటాయి. ఇక దాంతోపాటు స్థలాలు కొనడం, గృహ నిర్మాణాలు చేపట్టడం, వాహనాల కొనుగోలు చేయడం కూడా కొంతవరకు అనుకూలిస్తుంది. విద్యార్థులకైతే మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా బిజినెస్ మేనేజ్మెంట్ విద్యార్థులు విశేషంగా రాణిస్తారు. దాంతోపాటు అన్ని రంగాల విద్యార్థులకు కూడా మంచి భవిష్యత్తు, మంచి అనుకూలమైన ఫలితాలు అయితే ఉంటాయి. రుణాలు కొంతవరకు తీర్చే అవకాశం మనకు సూచిస్తుంది. భార్యాభర్తల మధ్య అనుకూల వాతావరణం ఉంటుంది. కుటుంబంలో ప్రశాంతత ఉంటుంది. అయితే మధ్యం తర్వాత ఏమన్నా సమస్యలు ఉన్నా కూడా అవి తొలగిపోయి కొంత ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది. ఆరోగ్యపరంగా చూసుకుంటే చర్మ సంబంధమైనటువంటి ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. నరాలకు, కండరాలకు సంబంధించి అనారోగ్య సమస్యలు కలిగే అవకాశం ఈ కుంభరాశి వారికి సూచిస్తుంది. ఇక తల్లిదండ్రుల నుంచి కూడా కొంత స్థిరాస్తులు కలిసి వచ్చే అవకాశం మనకు సూచిస్తుంది. ఉద్యోగపరంగా కూడా మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ప్రమోషన్లు, స్థానచలనాలు, విదేశీ ఉద్యోగ ప్రయత్నాలు కూడా అనుకూలించే అవకాశం మనకు సూచిస్తుంది. ఆకస్మిక ధన లాభాలు కూడా ఉన్నాయి. రాజకీయ నాయకులకు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. సినీ రంగాల వారికి మాత్రం విజయాలు దక్కే అవకాశం మనకు సూచిస్తుంది. ఇక ఆకస్మిక ధన లాభాలు కొంతవరకు కలిగే అవకాశం ఉంది. ఖర్చులు అధికంగా ఉంటాయి. కుటుంబపరమైన ఖర్చులు అధికంగా ఉండడం అనేది మనం గమనించవచ్చు. కుంభరాశి వారు చేసుకోవాల్సినటువంటి పరిష్కారాల గురించి చూస్తే సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని పఠించండి. ఈశ్వరుడికి రుద్రాభిషేకం చేసుకోండి. శైనకి తైలాభిషేకం చేసుకోండి. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ తంబూతం తమ్నమాన శనేశ్వరం అనే శ్లోకాన్ని
ప్రతినిత్యము కూడా 19 మార్లు పఠించండి. అలాగే ఆదిత్య హృదయ స్తోత్ర పఠనం చేసుకుంటూ ఉండండి. దానివల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. ఇది మనకు కుంభరాశి యొక్క ఫలితం. మీనరాశి ఫలితాలు. ఈ వారం మీనరాశి యొక్క గ్రహస్థితి చూస్తే రాశిరీత్యా జన్మ రాహు బుధుడు ఉన్నారు, ద్వితీయంలో బృహస్పతి, సప్తమ కేతువు, ఇక దాంతోపాటు ఏకాదశంలో కుజుడు, ద్వాదశంలో శుక్రుడు, శని, రవి ఉన్నారు. రవి వచ్చేసి జన్మంలోకి వస్తున్నాడు వార మధ్యంలోనే. ఇక చంద్రుడు వచ్చేసి ద్వాదశ జన్మ ద్వితీయాల్లో సంచరిస్తున్నాడు. ఈ గ్రహస్థితి ఆధారంగా ఈ మీనరాశి వారికి ప్రస్తుతం అయితే మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ముఖ్యంగా జన్మంలోకి రవి రావడం అనేది కొంత అనుకూలమైన వాతావరణం అయినప్పటికీ కూడా బుధరాహుల కలయిక వల్ల మానసిక శారీరక సంఘర్షణ అధికంగా ఉంటుంది. ఏ నిర్ణయాలైనా కూడా కొంత తీసుకుంటారు. అయినప్పటికీ కూడా ఆర్థిక పురోభివృద్ధి అయితే బాగుంటుంది. ద్వితీయంలో బృహస్పతి, అలాగే ద్వితీయాధిపతి లాభంలో ఉండడం వల్ల ఆకస్మిక ధనలాభాలు కూడా కొంతవరకు కలిగే అవకాశం ఉంది. కుటుంబంలోని దగ్గర వ్యక్తుల నుంచి కూడా సానుకూల వాతావరణం ఉంటుంది. ఇక స్థిరాస్తుల కొనుగోలు, స్థలాలు కొనడం, గృహ నిర్మాణాలు చేపట్టడం, వాహనాల కొనుగోలు చేయడం ఇవన్నీ కూడా అనుకూలించే అవకాశం మనకు సూచిస్తుంది. విద్యార్థులకైతే మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా కొన్ని రకాల ఇబ్బందులు ఎదుర్కొన్నా కూడా వార మధ్యం నుంచి కూడా విద్యార్థులకు మంచి విశేషమైనటువంటి శుభ ఫలితాలు కలుగుతాయి. సంతానపరమైన విషయాల్లో కూడా శుభ ఫలితాలు కలిగే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. ఇక విద్యార్థులకైతే మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. రుణాలు కొంతవరకు తీర్చే అవకాశం మనకు సూచిస్తుంది. భార్యాభర్తల మధ్య సానుకూల వాతావరణం ఉంటుంది. అయితే వార ప్రారంభంలో కుటుంబంలో చిన్న చిన్న తగులు చికాకులు కలిగినప్పటికీ కూడా వారాంతానికి సమస్యలన్నీ కూడా కొంతవరకు తొలగిపోతాయి. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే అష్టమాధిపతి అయినటువంటి శుక్రుడు ద్వాదశంలో ఉండడం వల్ల చర్మ సంబంధమైన నరాలకు కండరాలకు సంబంధించిన అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. ముఖ్యంగా శరీర సాంగత్యం వల్ల నరాల యొక్క ఇబ్బందులు నొప్పులు అయితే ఎక్కువ అయ్యే అవకాశం ఉంది. దాంతోపాటు ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు వహించండి. ఉద్యోగపరంగా చూసుకున్నట్టయితే దశమాధిపతి బృహస్పతి ద్వితీయంలో ఉన్నాడు. ఉద్యోగంలో మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ప్రమోషన్లు, స్థాన చలనాలు కూడా కలిగే అవకాశం. ఉద్యోగంలో మంచి స్థితికి చేరుకుంటారు. దాంతోపాటు తల్లిదండ్రుల నుంచి కూడా కొంత సహాయ సహకారం అందుతుంది. స్థిరాస్తుల యొక్క సహాయం అనేది అందే అవకాశం ఉంది. ఆకస్మిక ధనలాభాలు కూడా కొంతవరకు సూచిస్తున్నాయి. ఇక ద్వాదశంలో 3 గ్రహాలు ఉండడం వల్ల ఊహించని ధన వ్యయాలు, అనవసరమైన ఖర్చులు అధికంగా ఉంటాయి. ఆర్థిక లోటు ఏర్పడే అవకాశం ఉంది. డబ్బు విషయంలో తగు జాగ్రత్తలు వహించండి. అనవసరమైనటువంటి విషయాలలో తలదూర్చడం కానీ అనవసర ఖర్చులు కానీ చేయకుండా ఉండడానికి మీనరాశి వారు ప్రయత్నించండి. మీనరాశి వారు చేసుకోవాల్సిన పరిష్కారాల గురించి చూస్తే ముఖ్యంగా మంగళవారం రోజు సుబ్రహ్మణ్య దేవాలయ దర్శనం చేసుకోండి. దానికి మినుములు, ఉలువలు దానం ఇవ్వండి. పంచామృతాలతో సుబ్రహ్మణ్యేశ్వర ఆరాధన చేసుకోండి. ఇక దాంతోపాటు ఈశ్వరుడికి రుద్రాభిషేకం చేసుకోండి, శనికి తైలాభిషేకం చేసుకోండి. దానివల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. ఇది మనకు మీనరాశి యొక్క ఫలితం. మరి ద్వాదశ రాశుల ఫలితాలు చూశారుగా. కొత్తగా ఛానల్ చూస్తున్న వాళ్ళు మన విఎన్ఆర్ క్రియేషన్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోను లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. అమూల్యమైన సలహాలు సందేహాలు ఏమైనా ఉంటే కామెంట్స్ రూపంలో తెలియజేయండి. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేష గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త